సగటున భారతదేశంలో శాలరీస్ భారతీయ ఎంప్లాయీకి యావరేజ్గా పెరిగినటువంటి జీతం యొక్క పర్సంటేజ్ 0.8 నుంచి 5%. ఇదే సగటున ఈ ఐటీ ఫర్మ్స్ కానీ వేరే ఫర్మ్స్ కానీ పెద్ద పెద్ద అదాని గ్రూపుల లాంటి యొక్క కంపెనీ యొక్క ఆదాయం 200, 300, 500, 1000, 2000 రెట్లు పెరిగింది. కొంతమంది అలా లూట్ చేసేస్తున్నారు. కొన్ని కంపెనీస్ సర్వైవ్ అవ్వడానికి వేరే దారి లేక ఎక్కువసేపు పని చేయించుకుని తక్కువ జీతాలు ఇస్తున్నాయి. అలా కూడా ఉంటాయి, రెండు ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఏమో మీకు లూట్ చేసేస్తాయి. చిన్న చిన్న కంపెనీస్ బతకడానికే మిమ్మల్ని ఎక్కువసేపు పని చేయమని చెప్తారు. అంటే ఎక్కువసేపు పని చేయడం అన్నది కాంపిటీషన్ తట్టుకోవాలి కాబట్టి చేయమంటారు. అట్ ది సేమ్ రెండు యాంగిల్స్ ఉంటాయి ఇందులో. ప్రాఫిట్ వచ్చిన ఎంత ప్రాఫిట్ పెరుగుతున్నా కూడా వాళ్ళు చేయమంటానే ఉంటారు. ఇంకా ప్రాఫిట్స్ కావాలి వాళ్ళకి. కొంతమంది బతకడానికి కావాలి. చెప్పలేం కదా ఏ కంపెనీ ఏ కంటెస్ట్లో ఉందో. ఈ రెండు కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ పెరుగుతుందో మనకు టెక్నాలజీ పెరుగుతుంది, గొప్పగా ముందుకెళ్తున్నామని చెప్పుకున్నప్పటికీ కూడా ఎట్ ది సేమ్ టైం ప్రపంచంలో అందరూ తయారు చేసుకుంటారు. ఒకే ఐడియాలు వస్తే చేస్తూ ఉంటారంటే తక్కువ ధరకి చెయ్యాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎక్కువసేపు ఉద్యోగం చేసే కాన్సెప్ట్ అనేది వచ్చేస్తుంది అంటున్నాను నేను. అంటే మీరు అంటే మిగతా వాళ్ళు చేయకపోతే పర్లా, నేను ఒకటే ప్రోడక్ట్ చేస్తే పర్లేదు. సేమ్ ప్రోడక్ట్ని 4 ఇప్పుడు LLMs ఉంటాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఇప్పుడు ఇట్లా డీప్సీక్ని ఆల్మోస్ట్ మీకు మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ మీకు దాంట్లో ఉంది, మీకు క్వెన్ కంపెనీ ఉంది, లామా ఉంది, జెమినీ ఉంది, ఫాల్కాన్ ఉంది, ఎర్నీ ఉంది, కోహెరేర్ ఉంది, గ్రానైట్ ఉంది, IBM ఓడిది, కమాండ్ ఉంది, LG ఓడిది, ఉంది. బోర్డు మోడల్స్ ఉన్నాయండి. ఇలాగా రకరకాల మోడల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి కాంపిటీషన్ కదా ఒకటి అంతే కదండి, ఒకటి కాంపిటీషన్ కదా. మరి ఆడి ఇన్వెస్ట్మెంట్ రావాలి కాబట్టి ఆడు ఎక్కువ పని చేయాలి కాబట్టి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడతాడు. 10 గంటలు పెంచమంటాడు, జీతం తగ్గిస్తానంటాడు.